నిత్య విధి. ఆయన రాత్రిపూట ఏ వేళకు నిద్రలేస్తాడో, అసలు నిద్రపోతాడో లేదో ఈ విషయాలు మనకేమీ తెలియదు. గాని రాత్రి 3వ జాముకే శయ్య మధ్యలో కూర్చుని పద్మాసనం వేసుకుని ధ్యాన ముద్రలో అలా ఉంటాడు. సూర్యోదయం ఇంకొక అరజాము ఉన్నది అనగా లేచి స్నానాదులన్నీ కూడా పూర్తి చేస్తాడు. లేచిన దగ్గర నుంచి ఆ వ్యక్తిలో ఎంత చురుకో చెప్పడానికి అసలు వీలే లేదు. అరుణరేఖలు పొడచి పొడవకుండానే సంధ్యోపాసన అనేది ప్రారంభం చేస్తాడు. సూర్యోదయం వేళకు అగ్నులు అన్నీ కూడా ప్రణయించి తర్వాత సూర్యోపస్థానం చేసి దాంతో ప్రాతర్ విధులు అన్నీ కూడా పరిసమాప్తి చేస్తాడు. వెంటనే జపమాలను తీసుకొని పద్మాసనం వేసుకొని కళ్ళు మూసుకొని సమాధిలోకి వెళ్ళిపోతాడు. మళ్లీ ఇంకా మధ్యాహ్న కాలానికే లేవటం, లేచి మళ్లీ స్నానం చేసి బ్రహ్మయజ్ఞం, వైశ్యదేవం మొదలైనటువంటి మాధ్యాహ్నిక కృత్యాలన్నీ కూడా నిర్వర్తిస్తాడు. ఆ తర్వాత స్వల్పంగా ఆహారం తీసుకుంటాడు. ఆ తరువాత మంద్రమైనటువంటి స్వరంతో వేదగానం చేస్తూ కూర్చుంటాడు. లేకపోతే పురాణ శాస్త్ర పఠనం ఇవి చేస్తూ ఉంటాడు. చేసి చివరకు అందులోనే నిమగ్నమై చాలాసేపు అలాగే ఉండిపోతాడు. మళ్లీ 4వ జాము సగం కాగానే స్నానం చేసి సంధ్యావందనాది విధులన్నీ కూడా తీర్చి అగ్ని విధులు నిర్వర్తించి మళ్లీ సమాధిగతుడైపోతాడు. ఆ తర్వాత ఎప్పుడో అర్ధరాత్రికి నడుము వాలుస్తాడు. ఒక్కో రోజు అది కూడా ఉండదు. ఇది అత్రిముని యొక్క సామాన్యమైనటువంటి నిత్యకృత్యం. తొలి రోజుల్లో అనసూయాదేవి చేసేటటువంటి పరిచర్యా విధానానికి ఆయన లోపలే మురిసిపోతూ ఉండేవాడు. ఆయన అర్ధరాత్రి వేళ లేచి ధ్యానంలో కూర్చుని 4వ జాము తొలి గడియల్లో ఎప్పుడో కళ్ళు విచ్చి చూసేసరికి అప్పటికే ఆమె పర్ణశాల ప్రాంతం అంతా కూడా శుభ్రపరిచి నీళ్లు జల్లి రంగవల్లులు దిద్ది పాత్రలు అవి పరిశుభ్రం చేసుకుని ఆయన్నే చూస్తూ ఉండేది. ఆ సమయంలో ఆమె ముఖంలో ఏకాగ్రత, చూపుల్లో ధ్యానాన్ని పోలినటువంటి స్థిమితత్వం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉండేవి. ఆయన కళ్ళు తెరిచినటువంటి మరుక్షణమే ఆవిడ నవ్వుతూ దంతకాష్టము, నీళ్ల చెంబు దగ్గర పెడుతుంది. ఆయన పోయి దంతావధానం పూర్తి చేసుకుని తిరిగి వచ్చేసరికి ఇంటి లోపల తుడిచి అలికి ముగ్గులేసి ఇల్లు సర్దుకొని స్నానానికి సిద్ధంగా నిలబడి ఉంటుంది. వివాహ దీక్షలు అయిపోయిన తర్వాత అత్రిముని స్నానానికి మళ్లీ నదికే పోతున్నారు. మొదటి రోజున ప్రాతస్నానానికి వెడుతూ అత్రిముని, కళ్యాణి నువ్వు కూడా నదికిరా అన్నారు. ఆనాటి నుంచి రోజూ పొద్దున పూట అనసూయాదేవి కూడా నదికి వెడుతోంది. ఆమెకి ఒకసారి చెప్పినటువంటి మాట మళ్లీ చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఈ విషయాన్ని అత్రి మహర్షి తొలి రోజుల్లోనే గ్రహించేశారు.
తర్వాత కొద్ది మాసాలకే రుచి, ఆకూతి వీళ్ళిద్దరూ కూడా వామదేవాది బ్రహ్మనిషి సతములతో కలిసి వచ్చి అన్వాధానం చేయించి త్రేతాగ్నులను ప్రతిష్ఠింపించి వెళ్లారు. ఆ మరునాడు ప్రాతస్నానాన సూర్యోపస్థానాది ప్రాతకాల విధులన్నీ కూడా పూర్తయిన తర్వాత అగ్నిహోత్ర విధులకై కావలసినటువంటి సమిధలు, కుశలు, చితుకులు, తండులాలు మొదలైనటువంటి సంభార సామాగ్రిని తాను సిద్ధపరుచుకోలేదు అని గుర్తువచ్చి అత్రిముని ఆదరాబాదరాగా ధ్యానం నుంచి కళ్ళు తెరిచారు. ఇన్నాళ్ల నుంచి ఈ అగ్నిహోత్ర విధులు తనకు అభ్యాసంలో లేవు కాబట్టి ఇలా జరిగింది. ఈనాడు తనకు కాలవ్యయం తప్పదు అని ఆయన కలతబడిపోయారు. కానీ ఆయన కళ్ళు తెరిచేసరికి అప్పుడు కనిపించినటువంటి ఆ దృశ్యం, దాన్ని చూసి ఆయన ముఖం ఆనందంతో కళకళ్లాడిపోయింది. అప్పటికే గార్హపత్యంలోనూ దక్షిణాగ్నికుండంలోనూ చితుకులు రగులుకొని జ్వలిస్తూ ఉన్నాయి. ఆహ్వనీయంలో చితుకులు వేసి అనసూయాదేవి ధమనితో ఊదుతోంది. కుశకూర్చాలు, యుద్మాలు, ప్రాదేశమాత్ర పలాస సమిధులు మొదలైనటువంటి సామగ్రులన్నీ కూడా యథాస్థానంలో సిద్ధంగా ఉన్నాయి. అత్రిముని ఆనందంగా హోమ విధులు అన్నీ కూడా నిర్వర్తించుకుని తన నిత్య జప విధిలో నిమగ్నుడైపోయాడు. మళ్లీ మధ్యాహ్నం వేళకు కళ్ళు తెరిచి నదికి పోయి వచ్చేసరికి బ్రహ్మయజ్ఞము, వైశ్యదేవము మొదలైనటువంటి ఈ కృత్యాలకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇలా జరిగిపోతూ ఉండేది ప్రతిదినము కూడా. ఆ తొలి రోజుల్లోనే ఒకనాడు మధ్యాహ్న స్నానానికి వెళ్లినటువంటి ఈ అత్రిముని కాల్లో ఏదో ముళ్ళు గుచ్చుకుని ఆయన కొంచెం కుంటుతూ ఇంటికి చేరారు. చేరేసరికి నారదముని వచ్చి ఉన్నాడు. ఆయన్ని చూసినటువంటి సంబరంలో అత్రిముని కాలిబాధను పూర్తిగా మర్చిపోయి మామూలుగానే నడిచారు. కానీ భోజనాలు అయిన తర్వాత లేవటంలో అత్రిముని యొక్క కాలు నేలకు సరిగా మోపలేకపోవడం చూసి నారదముని, అన్నా అలా కుండుతున్నావేమిటి అన్నాడు. అడవి కదా, ఏదైనా ముళ్ళు గీసుకుని ఉంటుంది కాబోలు అని అత్రిమునీంద్రుడు తోసేశాడు. కాని ఆ మాట విన్నటువంటి అనసూయాదేవికి కళ్లల్లో నీళ్లు సుడిగుండాలుగా జరిగినాయి. ఆనాడు ఆహారమే తీసుకోలేకపోయింది. ఆ తప్పంతా కూడా తనదే అన్నట్లుగా ఆమెకు ఒళ్లంతా జలజరింపైపోయింది. అన్నదమ్ములు ఇద్దరూ శాస్త్రగోష్ఠిలో మునిగిపోయారు. సాయం సమయానికి లేచి ఇద్దరూ స్నానానికి బయలుదేరారు. దారిలో నారద మునీంద్రుడు, అన్నా ఇదేమిటి ఇంత అడవిలో ఈ వనమార్గం అంతా ఎవరో చిమ్మి ఉంచారే అంటూ నివ్వెరబాటును వెలుబుచ్చాడు. అప్పటిదాకా ఆ విషయాన్నే గమనించినటువంటి అత్రి మహర్షి ఎవరబ్బా అంటూ ఉండగా నారదుముని అందుకుని, ఇంకెవరు, మా వదిన గారు కాక ఇంకెవరై ఉంటారయ్యా, నీ కాలుకు ముళ్ళు సోకింది అని ఆ తల్లి ఇంత శ్రమ చేస్తోంది. ఆహా, ఆమెను దర్శించి నిజంగా నేను ధన్యుణ్ణయ్యాను అంటూ మహత్యం మేటసాగాడు. అత్రిముని గుండెల్లో ఆర్ద్రత కట్టలు తెచ్చుకుంది. ఆనాటి నుంచి
అనసూయాదేవి ఏటిగట్టు దాకా 3 పూటలా ఊడుస్తూనే ఉంది. ఒక్కరోజు కూడా ఏమరపాటు అనేది ప్రదర్శించలేదు. ఇలా అడుగడుగున తన పనులు అన్నింటికీ ముందే ఏర్పాట్లు చేయటంలో తన భార్య పడేటటువంటి శ్రమని తలుచుకుని అత్రిముని జాలిపడుతూ ఉంటాడు. ఆమె గనక లేకపోతే విధులన్నీ నిర్వహించడానికి తనకు ఎంత కాలహరణమయ్యేదో, ఎంత తపోభంగమై ఉండేదో ఈ మాటలు తలుచుకుని విస్తుపోతూ ఉంటాడు. అనసూయాదేవికి మాత్రం ఇంకా తన భర్త తపోవృద్ధికి తాను చేయదగింది ఏమిటి అని తప్ప వేరే ఆలోచన అనేదే లేదు. ఆమెకు రాను రాను తీరికే లేకుండా పోతోంది. ఆమె వేకువనే లేచి తన భర్త ధ్యానం సాధించేసరికి ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకుని భర్త యొక్క అభ్యుత్థానం కోసం ప్రతీక్షిస్తూ నిలబడి ఉంటుంది. తాను వివాహ వేళ మొదటిసారిగా ఏ శుక్ల దివ్య తేజస్సును భర్త యొక్క భ్రూమధ్యంలో చూసిందో ఆ తేజస్సు రాను రాను మరింత విస్పష్టం కాసాగింది. రాను రాను భర్త శరీరమంతా ఆ తేజస్సే సాక్షాత్కరిస్తూ ఉన్నది. బహిరంగంలో భర్త గారి యొక్క పరిచర్య, అంతరంగంలో భర్త యొక్క తేజోమయ రూప భావన, ఇదే ఆమె యొక్క నిత్య తపో విధి. తాను ఆయా గృహకృత్యాల్లో మునిగి ఉండేటటువంటి వేళల్లో ఆ వనితారత్నానికి ఆ తేజస్సే భావనా పదంలో మసలుతూ ఉంటుంది. పనులైపోయి నిశ్చలంగా ఉండే వేళల్లో ఆమెకు ఆ తేజస్సులో తనే లయమవుతూ ఉన్నటువంటి భావన కలిగి ఆనందం పరవళ్లు తొక్కుతూ ఉంటుంది. ఆమె నిత్య జాగరూకతా మహిమ ఎంతటిదో గాని భర్తలో అణువంత కదలిక గనక అయినట్లయితే తక్షణమే ఆమె భావనాపథంలో గల జ్యోతిర్మండలంలో ఆ కదలిక ప్రతిఫలించినట్లు అవుతుంది. భర్తతో కలిసి నదికి వెళ్లి స్నాన విధులు అన్నీ కూడా నిర్వర్తించుకుని వచ్చిన తర్వాత భర్త యొక్క సంధ్యోపాసనా కార్యక్రమం దాని గురించి చూస్తుంది. భర్త సంధ్యోపాసనామగ్నుడు కాగా ఆమె మంగళకరములైనటువంటి అలంకారాలన్నీ కూడా సవరించుకుని అగ్నులను ప్రజ్వలింపజేసి హవన విధికి కావలసినటువంటి సంభారాలన్నీ కూడా సమకూర్చి మళ్లీ భర్త యొక్క అభ్యుత్థానం కోసం ప్రతీక్షిస్తూ ఉంటుంది. లోకబాంధవుడు సగం పొడిచేటటువంటి వేళకు భర్త కళ్ళు తెరిచి హవన విధులు నిర్వర్తించి మళ్లీ జప విధుల్లో మునిగిపోతాడు. భర్తకు శుభాలు కలగాలి అనే తలంపుతో ఆ సాధ్వి తన కాళ్లకు పసుపును, కళ్లకు కాటుకను, నుదుట తిలకాన్ని, ముఖాన అంగరాగాన్ని, తల్లో పువ్వులు వీటిని కూడా చెరగనివ్వదు, చెదరనివ్వదు. పతి మళ్లీ సమాధిలోకి వెళ్లగా అనసూయాదేవి అగ్నిహోత్రశాలను వదిలిపెట్టి ఆశ్రమ లతలు అన్నింటికీ నీరు పోసి దేవతార్చన విధుల కోసం పుష్పాలు కోసి తీసుకువస్తుంది. అదీ కాక అంగరాగాల కోసం పుప్పుళ్లు సేకరించి ఉంచుకోవటం అంటే ఆమెకు వల్లమాలినటువంటి ప్రీతి. వనమంతా తిరిగి వింత వింత పువ్వుల యొక్క పరాగాలు సేకరించి దేవుడికి అర్పించి ఆ తర్వాత తాను వాటిని అంగరాగాలుగా వాడుకుంటూ ఉంటుంది. ఇక ఆశ్రమ మృగ శాబకాల పోషణలో శ్రద్ధ వహిస్తుంది. ఆశ్రమంలోని రకరకాల పక్షులను దువ్వి దువ్వి ఆడిస్తుంది.
ఆమె వచ్చినప్పటి నుంచి రాను రాను ఆశ్రమ మృగముల యొక్క పక్షులు, లతలు, వీటి యొక్క సంఖ్య అనేది బాగా పెరిగిపోయింది. వాటి పోషణలో ఆవిడికి తీరిక అనేది మరింత తక్కువైపోయింది. అయినా వాటి మీద ఆమెకు ఉన్నటువంటి వాత్సల్యం రోజు రోజుకి ఎక్కువే అవుతోంది. ఎప్పుడైనా వనదేవి వచ్చి పలకరిస్తూ ఉంటుంది. ఆమెతో తీరిగ్గా కబుర్లు చెబుదాము అంటే ఈవిడికి తీరికేది, ఎంత సహనమే తల్లి నీకు అని ఆ వనదేవి పరిహాసమాడుతూ ఉంటుంది. తొలి రోజుల్లోనే అనసూయాదేవి కందమూలాలు, పలాదులు ఇవన్నీ దొరికేటటువంటి చోట్లన్నీ కూడా ఆ వనదేవతను అడిగి తెలుసుకొని ఏ రోజుకు ఆ రోజు అవన్నీ తానే సమకూర్చుకుంటూ ఉన్నది. ఇలా ఆశ్రమ జీవుల యొక్క పోషణ ముగించుకొని ఫలపుష్పాదులు తెచ్చుకొని మడిబట్టలు ఆరగట్టుకొని మాధ్యాహ్నిక కృత్యాలకు కావలసినటువంటి సంభారాలన్నీ సమకూర్చుకునేసరికి సంగవకాలం ముగిసి మధ్యాహ్న కాలం దగ్గర పడుతూ ఉంటుంది. ఇక్కడ సంగవకాలం అంటే ఉదయం 8:30 దగ్గర నుంచి 11 గంటల మధ్యలో ఉన్నటువంటి ఈ సమయాన్నే సంగవకాలము అని అంటారు. భర్త గారి యొక్క బహిర్ముఖ స్థితి కోసం ఈ కాలంలో ప్రతీక్షిస్తూ ఉంటుంది. వేరే పనుల హడావిడి లేకుండా కేవలం పతి పాదాల మీద నిశ్చలీకృత దృష్టి అయి నిలిచి ఉండేటటువంటి వేళలో ఎనలేని ఆనందంలో తేలిపోతూ ఉండటం ఆమె తొలి రోజుల్లో ఉన్నటువంటి అనుభవం. కానీ పోను పోను పనుల సందట్లో ఉన్నప్పుడు కూడా అలాంటి అనుభవమే ఆవిడికి అందసాగింది. అవన్నీ తన భర్త పనులు, భర్తకు ప్రియమైన పనులు, భర్తకు సహకరించే పనులు. ఈ కారణం చేత ఆ పనులు అన్నింటిలోనూ ఆమె తన భర్తనే చూడగలుగుతోంది. అందుకే ఆనందంలో తేలియాడగలుగుతూ ఉన్నది. భర్త మాధ్యాహ్నిక స్నానం చేసి వచ్చి మాధ్యాహ్నిక కృత్యాలు అన్నీ కూడా నిర్వర్తించి అతిథుల కోసం కొంచెం సేపు ప్రతీక్షిస్తాడు. ఆ సమయానికి అనసూయాదేవి భోజన పాత్రలు అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచుతుంది. ఆ మహారణ్యంలో సామాన్యంగా అతిథి ఎక్కడి నుంచి వస్తారు? ఎప్పుడో ఎవరో ఒక మహాముని రావడం జరుగుతుంది. నారద మునీంద్రుడు మాత్రం 2-3 సార్లు వచ్చి వెళ్ళాడు. తర్వాత భర్త లఘువుగా భుజించి వేద శాస్త్ర పురాణాది పరిశీలనలో పడిపోతాడు. అనసూయాదేవి పతి భుక్తాన్న శేషం స్వీకరించి ఒకంత విశ్రాంతిగా కూర్చునేసరికి ఆశ్రమ మృగ శాబకాలు మీదబడి అల్లరి సాగిస్తాయి. ఎవరైనా మహర్షులు వచ్చిన రోజుల్లో అత్రిముని, ఆ అతిథి శాస్త్ర చర్చల్లో ఒళ్ళు మరిచి చివరికి ఆ చర్చల సారంగా తేలినటువంటి తత్వాన్ని ధ్యానం చేస్తూ ఆ ధ్యానంలో మునిగిపోతారు. అనసూయాదేవి ఆ చర్చలన్నీ కూడా ఏకాగ్రంగా వింటుంది. ఒక్కో రోజు తను చదివినటువంటి ఘట్టంలో అర్ధ సౌందర్యం అధికమైపోతే అత్రిముని భార్యను పిలిచి ఆ ఘట్టాలన్నీ కూడా వివరించి పరవశించిపోతాడు. సామాన్యంగా భర్త తనను పలకరించడమే తప్ప తాను భర్తని పలకరించటము అనేది ఎరగనటువంటి ఆ ముగ్ధ అలాంటి సందర్భాల్లో మాత్రం తన సంశయాలు అన్నీ కూడా అడిగి అడిగి మరీ తీర్చుకుంటుంది. ఆయన ఆమె యొక్క బుద్ధి కుస్తలకు ఆశ్చర్యపడుతూ ఉంటాడు. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి భర్త స్నానానికి వెళ్తాడు. ఆమె నేటికి రేపటికి కూడా కావలసినటువంటి సమిధలు, కుశలు
తండులాలు, ఇతర సామగ్రులు అన్నీ సమకూర్చడంలో మునిగిపోతుంది. ఆ తర్వాత ఎండల తాకిళ్లకు సొరసినటువంటి మొక్కలన్నింటికీ నీళ్లు పోసి సేద తీర్చడంలో మునిగిపోతుంది. తిరిగి తిరిగి ఇళ్లకు చేరిన ఆశ్రమ మృగాలను, పక్షులను పరామర్శించడంలో మునిగిపోతుంది. సంధ్యవేళకు మడిగట్టుకుని అగ్నిగృహంలో సిద్ధంగా ఉంటుంది. అగ్ని విధులన్నీ కూడా పూర్తయిన తర్వాత పతి మళ్లీ సమాధిని అధిష్ఠించేస్తాడు. పతి దేన్ని ధ్యానిస్తాడో తనకు తెలియదు. తనకు మాత్రం పతిగాక వేరే ధ్యేయము అనేది ఏదీ కూడా లేదు. తన పని సులభమైంది అని ఆమె సంబరపడుతూ ఉంటుంది. క్రమంగా అత్రిమునికి అనసూయాదేవి తనతో అభిన్నంగా భాషించసాగింది. ఒకనాడు హేమంత ఋతువులో స్నానం చేసి వస్తూ ఉండగా మునీంద్రుడికి చలి అనిపించింది. వెంటనే పాపం భార్య ఈ చలికి ఎంత ఇబ్బంది పడుతోందో తాను ఆవిడ సంగతి అసలు పట్టించుకోవటమే లేదు అనిపించింది. వెంటనే ఆయన 1-2 ఎండు కట్టె పుల్లలు ఏరుకుని భుజాన పెట్టుకుని ఇంటికి చేరుకున్నాడు. ఈ కొత్త చేతకు ఆశ్చర్యపడి చూస్తూ ఉన్నటువంటి భార్యను చూసి మునీంద్రుడు, కళ్యాణి, నీకోసమే తెచ్చాను, చలిగదా, రాత్రికి మంట వేసుకో అన్నాడు. ఆమె పక్కున్నవ్వింది. మంచు కొండల నుంచి వచ్చినటువంటి దాన్ని నాకు చలేమిటి అంది. ముని క్షణకాలం వెర్రివాళ్లాగా చూసి, కళ్యాణి, నిజమే, మర్చిపోయా, అనాదిగా నువ్వు నాతోనే ఇక్కడే ఉన్నావు అనిపించింది అని సంధ్యోపాసన కోసం వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళిపోయాడే గాని ఆ మాటకు ఆ సాధ్వీమణి ముఖమండలంలో ఎన్ని కోట్ల మణికాంతులు వెలిశాయో ఆయన గమనించనేలేదు. క్రమంగా అత్రిముని తపస్సులో తీవ్రత అనేది పెరుగుతూ ఉన్నది. ఆయన తీవ్రతరాలైనటువంటి నియమాలను, దీక్షలను స్వీకరించడం ప్రారంభించాడు. ఒకసారి సంవత్సరం అంతా మౌనం పాటిస్తాడు. వేరొకసారి సంవత్సర దీక్షగా ఉపవాసం స్వీకరిస్తాడు. మరొకసారి దశవార్షిక నిర్నిద్రతను దీక్షగా తీసుకుంటాడు. ఆయన ఏ నియమం తీసుకుంటే ఆమె కూడా అదే నియమం. అది కాక గృహకృత్య నిర్వహణ, అతిథి పాలన, ఈ 2 కూడా ఆవిడికి అధిక విధులు. ఇలా 1 ఏడు 2 ఏళ్లు కాదు, వేల సంవత్సరాలు గడిచిపోయినాయి. పరస్పర స్పర్ధాన్వితాలైనాయో అన్నట్లుగా వారి ఇరువురి ఆకృతులు త్వేజోజాజ్వల్యమానాలు కావచ్చినాయి. వారి యొక్క తపో మహాత్మ్యం వల్ల ఆ తపోవనమే ఒక తేజో మండలంలాగా భాషించసాగింది. కాని సమాధి సాధించిన వేళల్లో తెరిచినటువంటి ఆ భర్త యొక్క కన్నుల్లో ఏదో ఒక అసంతృప్తి రేఖ నానాటికి చిక్కబడుతూ ఉండటం అనసూయాదేవికి భరింపరానటువంటి హృదయ శల్యం కాసాగింది. తనపై తనే పగపట్టినటువంటి వాడిలాగా కఠోరమైనటువంటి నియమాలు పూని దీక్షలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాడు భర్త. మహాద్భుతమైనటువంటి సమాధి నుంచి దిగివచ్చినటువంటి ఆ మునీంద్రుడి యొక్క కళ్లల్లో ఆనందపు పుంజాలు అనేవి కాక ఈ అసంతృప్తి రేఖలు ఉండటం ఏమిటి? భర్త మహోన్నతమైనటువంటి హిమశృంగం వంటివాడు. తాను ఆయన పాదసీమలయందు నిలిచినటువంటి ఒక చిన్న గరిక పువ్వు. ఇక తను తన భర్తను
మీ అసంతృప్తికి కారణం ఏమిటి అని ఎలా అడగగలదు? అనసూయాదేవికి ఈ దిగులు గుండెలలో కుమ్ము వంటిదై ఆరకుండా అలాగే రగులుకుంటూ ఉంది. భార్య యొక్క ముఖం నానాటికి చిన్నబోయి ఉండటం మునీంద్రుల యొక్క కంటపడింది.